వీరు, గంగ ఎందుకు వచ్చింది? ఏమో బావా, నాకు కూడా తెలీదు. నేనొచ్చేటప్పటికి తను వెళ్తూ కనిపించింది. ఎందుకు ఏంటని అడిగితే ఏదో మాట్లాడాలని వచ్చాను, కానీ ఎవరూ ఎలో చేయలేదంటూ ఏదో చెప్పింది. అంతలో నువ్వు రావటం చూసి వెళ్ళిపోయింది. అసలు ఎందుకు వచ్చినట్టు? వీరు గురించి చెప్పడానికి వచ్చింది రుద్ర. ఇప్పుడు ఈయన వచ్చి అసలు విషయం చెప్పి రుద్రకి డౌట్ క్రియేట్ అయ్యేలా చేస్తాడేమో. నా గురించా? ఏమంటున్నారు మావయ్య గారు? నువ్వు ఈరోజు జీ హాస్పిటల్కి వెళ్ళావా? నేనా? జీ హాస్పిటల్ కా? లేదే, కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళొస్తున్నాను. ఎందుకు అలా అడిగారు? గంగా నిన్ను జీ హాస్పిటల్లో చూసిందంట. అది కూడా రుద్రకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వాళ్లతో నువ్వు. ఏంటది మావయ్య గారు? గంగ ఎందుకలా చెప్పింది? తను ఎవరిని చూసి ఎవరనుకుందో. నేనైతే అసలు అటువైపే వెళ్ళలేదు. నేను కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను పెదనాన్న. అక్కడ వీరు అయితే నాకు కనపడలేదే. చూసారా, బావగారు కూడా చెప్తున్నారు. రుద్ర, నువ్వెందుకు వెళ్ళావు? చిన్న పనుండి వెళ్ళాను పెదనాన్న. నౌ ఐ గాట్ ఇట్. రుద్రబాబు అక్కడికి వెళ్ళాడని తెలిసి గంగ కూడా వెళ్ళుంటుంది. బావగారు తనని చూసి డౌట్ పడుతుందేమోనని ఇంటికొచ్చేవో కథలు చెప్పినట్టుంది. దిస్ ఇస్ టూ మచ్. వెంటనే తనని వెనక్కి పిలుస్తాను. తనెందుకు అబద్ధం చెప్పిందో తెలియాలి. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్! వీరు, ఆవేశపడకు. తనేదో పొరపాటు పడి ఉంటుంది. వాట్ ఎవర్ మావయ్య గారు, నాకు సంబంధం లేని మ్యాటర్లో నా పేరు యూజ్ చేయడం కరెక్ట్ కాదు కదా. రుద్రబాబు అక్కడ ఉన్నాడు కాబట్టి నిజం తెలిసింది. లేదంటే మీరు నిజమని నమ్మేవారు కదా. తనకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి ఇలా చేయొద్దని చెప్పాలి. వదిలే వీరు, అసలే గంగెక్కడికి వచ్చిందని మీ అత్తయ్య నానా రాద్ధాంతం చేసింది. తనని గుమ్మంలో అడుగు పెట్టనీయకుండా పంపించేసింది. చాలా మంచి పని చేసింది. గంగెందుకో చాలా డిస్టర్బ్డ్గా ఉంది. అసలు ఎందుకెళ్ళిందో, ఏం చూసిందో, ఏం కనబడిందో, అసలు ఏం జరిగిందో నాకేం అర్థం కావడం లేదు. గంగ అబద్ధాలు చెప్పదు, కానీ తొందరపాటుతనంతో ఉన్నవి లేనివి ఊహించుకుంటోంది. సర్లే, ఈ విషయం ఇంతటితో వదిలేయండి. రుద్ర, పద లోపలికి.